అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా అది మే మాసం. ఎండలకు బండలు బద్దలవుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ప్రహరీ గోడకు లోపల ఉన్న 20 పూల కుండీలకు నీళ్లు పడుతున్నాడు ఇంటి యజమాని నీలకంఠం చెమటలు పట్టిన ముఖంతో. ఏమండి, భోంచెద్దురుగాని రండి, కేకేసింది భార్య భాగ్యమ్మ. ఆ కేక నీలకంఠం చెవుల్లో గుయ్యంది. ఇదిగో, నేను ఇక్కడ ఊరికే లేను. కుండీల్లోని పూల మొక్కలు ఎండిపోతూ ఏడుస్తుంటే వాటికి నీళ్లు పడుతున్నాను. నీళ్ల హోజుని తన వేపుకు తిప్పుకుని జవాబిచ్చాడు నీలకంఠం. ఫలితంగా తాను తడిసిపోయాడు. అబ్బా, త్వరగా రండి, లేకపోతే నేను వచ్చి మిమ్మల్ని బండరాయిని దొల్లించుకొచ్చినట్టు నెట్టుకు రావాలి. అది బాగోదు. తనలో తానే ఆహా అంటే నేను ఊబకాయుండని పరోక్షంగా దిప్పు వస్తుందన్నమాట. అక్కడికి తానేదో నాజూకైన నగటి బొమ్మయినట్టు. నా దృష్టిలో తను కూడా నాలాగే ఊబకాయంతో పట్టుమని 10 అడుగులు కూడా నడవలేని గున్నేనుగు అనుకుని, సరే ఆగు, నేనే వస్తున్నా అంటూ లోనికెళ్ళాడు నీలకంఠం. పాత సినిమాల్లోని హాస్యనటుడు రేలంగిలా. మొత్తంలో భార్యాభర్తలిద్దరూ దొందే. కంచం ముందు కూర్చున్న భర్తకు భోజనం వడ్డించింది భాగ్యమ్మ. కలుపుకుని తింటూ అక్కడే కప్పులో ఉన్న గడ్డ పెరుగు మొత్తం కంచంలో వేసుకుని ఆవకాయను పెట్టమని సైగ చేశాడు. మరీ మీరు అన్యాయమండి. చాదస్తం కాకపోతే ఈ వేళ్లప్పుడా పూల మొక్కలకు నీళ్లు పట్టేది? ఓ చిటికడు ఆవకాయని కంచంలో పెడుతూ అంది భాగ్యమ్మ. మరేం చేయమంటావే? మనకు ఆకలైతే కంచాలు లేపేస్తున్నాంగా. వాటికి నీళ్లు అవసరమైతే మనమే తెలుసుకుని పట్టాలి, లేకుంటే ఎండిపోతాయి. ఇదిగో, రేపు నీ వంతు సుమా, భార్యకి గుర్తు చేశాడు నీలకంఠం. కుదరదండి, నన్ను నేను మోసుకుంటూ నడవడానికి అష్ట కష్టాలు పడుతున్నాను. నా వల్ల కాదు. ఈ వేసవికాలం ముగిసే వరకు ఎవరికైనా పావలా డబ్బులిచ్చి పని చేయించుకోండి, తెగేసి చెప్పింది భాగ్యమ్మ. నీలకంఠం నోటిలోని ముద్దను అటు ఇటు గ్రైండర్లో పిండిని రుబ్బుతున్నట్టు నములుతూ సడన్గా ఏదో గుర్తుకొచ్చినట్టు, అవును, మన మేడ మీద ఉన్న గుడిసెను అద్దెకిస్తున్నట్లు బోర్డు పెట్టామే, ఎవరైనా వచ్చారా అడిగాడు. రాలేదండి. అయినా మనం అద్దెకిచ్చే ఆ గుడిసెకు ఈ పూల మొక్కలకు నీళ్లు పట్టడానికి సంబంధం ఏమిటండి? సాగదీసి అడిగింది. ఉంది, ఎటూ ఇద్దరం స్థూలకాయంతో పూల కుండీలకు నీళ్లు పట్టే పని చేసుకోలేక కష్టపడుతున్నాం కదా. అందుకని ఇల్లు కావాలని ఎవడైనా వస్తే వాడికి ఆ గుడిసెను అద్దెకిచ్చి రాబోయే సెప్టెంబర్ మాసం వరకు వాడినే పూల కుండీలకు నీళ్లు పట్టేటట్టు అగ్రిమెంట్ చేద్దాం. వాడే గాడిదలా చేసుకుపోతాడు. ఎటు సెప్టెంబరు వర్షాలు ఉంటాయి కనుక వాడును లేక ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినా బాధలేదు. ఏమంటావు అన్నాడు కళ్ళెగరేస్తూ నీలకంఠం. అబ్బో, భలే బుర్రండి మీది. కాకపోతే ఎక్కడైనా గోళ్లకు మేకులు కొట్టొద్దు, పిచ్చి గీతలు గీయొద్దు, బంధువులు రావద్దని, ఇంకా రాత్రి 9 కల్లా ఇంట్లోకి చేరుకోవాలని, అద్దెను 1వ తారీఖే ఇవ్వాలన్న షరతులు పెట్టడం విన్నాను. కానీ ఇలా పూల కుండీలకు నీళ్లు పట్టాలన్న షరతును మీ వద్దే వింటున్నాను అంటూ నవ్వింది భాగ్యమ్మ. ఇంతలో బయట కాలింగ్ బెల్లు మోగింది. భోంచేస్తున్న వాడల్లా పైకి లేవబోయాడు నీలకంఠం. మీరు ఆగండి, నేను వెళ్ళి చూస్తాను అంటూ అతి కష్టంగా అంత పెద్ద కాయాన్ని మోసుకుంటూ వెళ్ళి తలుపు తీసి చూసింది భాగ్యమ్మ. ఎదరే పిట్టల దొరలా తలకు టోపీ పెట్టుకుని పళ్ళికలిస్తూ నిలబడి ఉన్నాడు ఒకడు. ఎవరు? అబ్బాయి, నువ్వు ఆటో డ్రైవర్వి కదూ, ఏం కావాలి అడిగింది. అద్దెకు ఇల్లు కావాలి, గేటుకున్న టూలెట్ బోర్డుని చూపిస్తూ అన్నాడు. ఇల్లా? బోర్డు అలా రాయించి పెట్టాం కానీ అబ్బాయి, మేము అద్దెకివ్వనుంది మా ఇంటి టెర్రస్ మీద ఉన్న గుడిసెను. తెలుసు, నా లెవెల్కి అది చాలు అని పెద్దగా నవ్వాడు ఆటోవాడు. కోపం వచ్చింది భాగ్యమ్మకు. అయినా భర్త పెట్టబోయే కండిషన్లకు ఈ పిట్టలో దొరగాడే కరెక్ట్ అనుకుని కోపాన్ని మనసులోనే కుక్కేసుకుని, సరే నీకు పెళ్ళయిందా అంటూ ప్రశ్నించింది. పిల్ల కుదిరింది, 3 నెలల్లో పెళ్లి చేసుకుంటాను సిగ్గుపడుతూ అన్నాడు. 30 సెకండ్లు ఆలోచించింది భాగ్యమ్మ. ఆడపిల్లలు లేని కొంప, మేమో వయసు మళ్ళిన ముసలాళం కనుక వీడి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. మాకు కావాల్సిందల్లా అద్దే, పూల మొక్కలు ఎండిపోకుండా వాటికి నీళ్లు పట్టడం. అందుకు ఈ బకరాగాడే కరెక్ట్ కనుక వీడికి గుడిసెను అద్దెకు ఇచ్చేద్దాం అనుకుని, అయినా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి, వాటికి నువ్వు ఒప్పుకోవాలి అంది సానుకూల ధోరణితో. మీ కండిషన్లన్నిటికీ సిద్ధపడే వచ్చాను, హిహి అని మళ్ళీ పెద్దగా నవ్వాడు వాడు. ఆటోవాడి నవ్వుకు లోపల పెరుగన్నం తింటున్న నీలకంఠం లేచి చేతిని నాక్కుంటూ బయటికి వచ్చాడు. ఆయన్ని చూసిన ఆటోవాడు నమస్తే సార్ అంటూ మిలిటరీ సెల్యూట్ చేశాడు. నీకు ఇల్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. షరతులను చెబుతాను విను. అద్దె 5,000, 6 నెలల అడ్వాన్సు అంటే 30,000 ఇవ్వాలి. గోడలకు మేకులు కొట్టడాలు, పెన్సిళ్లతో రాయడాలు గీయడాలు, పొద్దుపోయి ఇంటికి రావడాలు కుదరవు. ఓకే సార్ అంటూ ప్యాంటు జేబులో తయారుగా ఉంచుకున్న డబ్బులు తీసి టక్టకా లెక్కబెట్టి ఇవ్వబోయాడు ఆటోవాడు. ఆగు, షరతులు ఇంకా ఉన్నాయి. నువ్వు ఇంటిని ఖాళీ చేయాలంటే 3 నెలలకు ముందు చెప్పాలి. మేము నిన్ను కాదనుకుంటే రోజుల గడువుతో వెళ్ళిపోవాలి. ఆటోని ప్రహరీ గొడుకు కాస్త దూరంగా పెట్టుకోవాలి అన్నాడు నీలకంఠం. అంతేగా, పట్టండి సార్ అడ్వాన్సు
అంటూ మళ్ళీ డబ్బు చేతికివ్వబోయాడు వాడు. ఆగు, మరీ స్పీడ్ మీద ఉన్నావేమయ్యా, అసలు ముఖ్యమైన కండిషన్ ఇంకొకటి ఉంది, అందుకు నువ్వు ఓకే అంటే దీర్ఘం తీశాడు నీలకంఠం. ఏమిటి సార్ అది? కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతూ అడిగాడు ఆటోవాడు. అవిగో అక్కడున్న పూల కుండీలకు వారంలో 4 రోజులు నీళ్లు పట్టాలి. ఆ పని సెప్టెంబర్ వరకు కొనసాగించాలి. ఆపై వర్షాలు వస్తాయి కనుక నీళ్లు పట్టే అవసరం ఉండదు. ఓకే అనుకుంటే అడ్వాన్స్ ఇవ్వు, లేకపోతే నీళ్లు పట్టడమేగా, అదే మాత్రం చక్కగా చేసి పెడతాను. పట్టండి అడ్వాన్సు అంటూ అందాక నీలకంఠం శుభ్రంగా నాకేసి శుద్ధం చేసుకున్న చేతిలో డబ్బుల్ని ఉంచాడు ఆటోవాడు. రేపే ఇంట్లోకి దిగిపోతాను సార్ అంటూ. దొరికాడ్రా బ్రహ్మాండమైన బకరాగాడు అనుకుంటూ అలాగే అంటూ ముసిముసి నవ్వులతో ఇంట్లోకి నడిచారు భార్యాభర్తలిద్దరూ. ఆటోవాడు గుడిసెలోకి దిగి 1 నెల రోజులు ప్రతిరోజు ఉదయం లేచి పనులన్నీ ముగించుకుని, ముఖ్యంగా పూల కుండీలకు నిన్నేత రోజుల్లో నీళ్లు పట్టి 7:30 కల్లా ఆటోతో స్టాండ్కు వెళ్ళిపోతాడు. 8 గంటలకు నిద్ర లేచే నీలకంఠం దంపతులు హాయిగా వరండాలోకి వచ్చి పచ్చగా కళకళలాడే పూల కుండీలను చూసి మురిసిపోతూ ఆనందిస్తారు. అంతవరకు బాగానే ఉంది ఆ దంపతులకు. ఆ తర్వాత 2వ నెల పట్టి 10 రోజులు గడిచాయి. ఇప్పుడు మునుపటిలా పూల కుండీల్లోని మొక్కలు పచ్చగా కళకళలాడుతూ కనపడడం లేదు. పేలవంగా పాలిపోతున్న రంగుతో ఎండిపోతూ కనపడుతున్నాయి. అసలు ఆటోవాడు పూల కుండీలకు నీళ్లు పడుతున్నాడా లేదా అన్న సందేహం వచ్చింది నీలకంఠానికి. అందుకే మరుసటి రోజు ఉదయం 6:30 కల్లా లేచి కిటికీలో నుంచి తొంగి చూస్తూ ఉన్నాడు. డ్యూటీకి తయారై బయటకు వచ్చిన ఆటోవాడు ఓ చెంబుడు నీళ్లు తీసుకుని కుండీలలో ఉన్న పూల మొక్కల మీద చిలకరించి వెళ్ళిపోతోంది గమనించాడు. ఆటోవాడిపై మితిమీరిన కోపం వచ్చింది నీలకంఠానికి. కానీ చేసేది లేక కోపాన్ని దిగమింగుకుని భార్య భాగ్యం వద్దకు నడిచాడు. భాగ్యం, ఆటోవాడు మనల్ని మోసం చేస్తున్నాడే, వాడు పూల కుండీలకు నీళ్లు పట్టడం లేదు, చెంబుడు నీళ్లు చిలకరించి వెళ్ళడం చూశాను నేను అన్నాడు. అవునా? అంతేకాదండోయ్, మొన్న ఈ మధ్య టెర్రస్ శుభ్రం చేయడానికి పైకెళ్తే ఓ మూల బ్రాందీ బాటిళ్లు ఉన్నాయి. అలాగే 10 రోజుల క్రితం ఉదయాన 5:30 గంటలకు ఓ ఆడది వాడి గుడిసెలో నుంచి కిందికి దిగి వెళ్ళిపోతుంటే ఇంటి ముందు కళ్ళాపు చల్లుకుంటున్న వెంకాయమ్మ చూసిందంట. నాతో చెప్పిందావిడ అంది భాగ్యమ్మ. ఇక చెప్పకు, నాకు అంతా అర్థమైపోయింది. వాడిని వెంటనే ఇల్లు ఖాళీ చేయించడమే మన తక్షణ కర్తవ్యం అంటూ పేపర్లోకి తలదూర్చాడు నీలకంఠం. మరుసటి రోజు ఉదయం 6:30 కల్లా పైపుతో కుండీలకు నీళ్లను పట్టను ప్రారంభించాడు నీలకంఠం. ఆటోవాడు నీలకంఠాన్ని చూస్తూ ఆటోతో వెళ్ళిపోయాడు. సాయంత్రం ఆటోవాడిని కాపేసి పట్టుకున్నాడు నీలకంఠం. నువ్వు మా ఇంట్లో ఏవో తప్పుడు పనులు చేస్తున్నట్టు విన్నాను అన్నాడు నీలకంఠం. ఎబ్బే అదేం లేదే, అయినా అది నా స్వంత విషయం కదా తడబడుతూ అన్నాడు ఆటోవాడు. ఉండొచ్చు, కానీ నా ఇంట్లో అలాంటి పనులు జరగడానికి వీల్లేదు. పూల కుండీలకు నీళ్లు పట్టమంటే చెంబుడు నీళ్లు చిలకరించి వెళ్ళడం కాదు, అది మమ్మల్ని మోసం చేయడమే అవుతుంది. అందుకే గోల చేసుకొని పోలీసు వరకు వెళ్ళకూడదన్నది నా మాట. సైలెంట్గా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో. ఇవిగో నీ అడ్వాన్స్ డబ్బులు అంటూ డబ్బున్న కవర్ను ఆటోవాడి చేతిలో పెట్టాడు నీలకంఠం. చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇరకాటంలో పడ్డ ఆటోవాడు మౌనంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు నిద్రలేచిన నీలకంఠం ప్రహరీ గోడ వైపు చూశాడు. ఆటో కనపడలేదు. అంతలో అయ్యగోరు, ఇవిగో తాళాలు, ఆటోవాడు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు అంటూ పని మనిషి తాళాలను నీలకంఠం చేతికిచ్చింది. నీచమైన దరిద్రుని వదిలించుకున్నాను. అందుకే అన్నారు, కొందరు ఇళ్లను అద్దెకిచ్చేటప్పుడు వాళ్ళని గూర్చి పూర్తి వివరాలను తెలుసుకుని వీలైతే ఒక మధ్యవర్తి ద్వారా అగ్రిమెంట్ చేయించుకుని ఇవ్వాలని. ఎలాగో గోల పెట్టకుండా గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు. లేకుంటే నేను పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చేదేమో అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు నీలకంఠం. ఈ చిన్ని కథ సమాప్తము. మీకు కథ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.